డిపార్ట్మెంట్ ఆ సారు చాకచక్యంగా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతుందా, తప్పుగా మాట్లాడిరా అది ఇది అని ఏమైనా మాట్లాడితే డిపార్ట్మెంట్ గురించి ఏం మాట్లాడలేదు. ఇది వరకు ఇట్లనే ఏదో జాకెట్ చింపిండట, నడి ఊళ్ళో జాకెట్ చింపితే కేసు అయిందట, అది ఛార్జ్షీట్ వేసిరట, కోర్టులో పెండింగ్ ఉందని సార్ చెప్తా ఉన్నాడు. సరే సార్, ఆమె 8 రోజుల నుంచి దీక్ష చేస్తూ ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు జువ్వాడి నరసింహరావు గారికి చెప్పండి అంటే, మా పార్టీకి ఏం సంబంధం లేదు సార్, మా పార్టీ మీ డిపార్ట్మెంట్ పార్టీకి మా డిపార్ట్మెంటు ఆ పార్టీకి మాకు సంబంధం ఉండదు సార్ అట్లా అని చెప్పిండు. సంబంధం ఉండదు, నా నంబర్ ఇచ్చిర్రు, ఓకే మాట్లాడమని చెప్పారు, మాట్లాడితే భయపడుతుంది కాదు. కానీ విషయం ఏంటంటే నీకు నీకు ఫోన్ చేస్తే నువ్వు కొంతమందికి భయపడి నువ్వు నంబర్లు ఇచ్చుకున్నావు, ఫోన్ చేయమని చెప్పినావు. ఇంకా విషయం ఏంటంటే ఈ జలంధర్ రెడ్డి అంటే ఆయన ఫోన్ చేయకముందు తిరుపతి రెడ్డి అయినా మిస్ కాల్ ఇచ్చిండు, నంబర్ ఇచ్చిండు. ఎవరు ఈయన మన జువ్వాడి నరసింహరావు తిరుపతి రెడ్డి అంటే ఆయనకు నంబర్ ఇచ్చిండు. ఆ నంబర్ ఇస్తే సేవ్ చేసుకోపోయి మరి మిస్ కాల్ వచ్చిందా తెలియదు. నేను ఫోన్ చేశాను, నేను తిరుపతి రెడ్డి అన్నాడు. ఏ ఊరు అంటే మల్లాపూర్ అన్నాడు. నాకెందుకు చేసినావంటే ఆ మిస్ కాల్ వచ్చిందా, సారీ రాంగ్ నెంబర్ అంటాడు. ఆ తిరుపతి రెడ్డి నేను తిరుపతి రెడ్డి అని చెప్తే మళ్ళీ నన్ను దొబ్బుతాడు కావచ్చు అని ఈ జలంధర్ రెడ్డికి వచ్చింది. నేను జలంధర్ అని చెప్పబట్టి మీ డ్రామాలన్నీ బంద్ చేసుకోవాలి. ఆమె ఇప్పుడు 8 రోజులు వస్తుంది, ఇవాళ 9 రోజులు నిరాహార దీక్షనే చేస్తూ ఉన్నది. ఒకవేళ ఆమెకి ఇట్లా న్యాయం జరగకపోతే, అక్కకి ఇట్లా న్యాయం జరగకపోతే ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధం, చావడానికైనా సిద్ధం అని చెప్పింది, గుర్తుపెట్టుకోండి.